వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ పాలకులు విప్లవ గళాన్ని అణిచివేయడానికి రక్తం పారించేందుకు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా సాగుతున్న అయతొల్లా అలీ ఖమేనీ మత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలను భయపెట్టేందుకు ఉరి శిక్ష అనే ఆయుధాన్ని బయటకు తీశారు. వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు అధికారికంగా మొదటి ఉరి శిక్షను అమలు చేసేందుకు ఇరాన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసలు ఎవరి ఎర్ఫాన్ సొల్తానీ? ఈ మరణశిక్ష వెనక ఉన్న భయంకరమైన కుట్రలేంటి? ఇరాన్లో ఇప్పుడు మరణ మృదంగం వినిపిస్తుంది. తమ హక్కుల కోసం రోడ్ల మీదకొచ్చిన సామాన్య జనాన్ని ఖమేనీ సర్కార్ గజగజ వణికిస్తుంది. తాజాగా 26 ఏళ్ల యువకుడు ఎర్ఫాన్ సొల్తానీకి మరణశిక్ష అమలు చేసేందుకు ఇరాన్ అధికారులు కౌంటౌన్ మొదలుపెట్టారు. జనవరి మొదట్లో ఇరాన్ అంతటా వ్యాపించిన యాంటీ-రెజిమ్ ప్రొటెస్ట్లో పాల్గొన్నందుకు టెహ్రాన్ శివారులోని పర్డిస్ నివాసి అయిన సొల్తానీని జనవరి 8న అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇరాన్ ప్రభుత్వం ఎంతటి డెడ్లీ క్రాక్ డౌన్ చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. నివేదికల ప్రకారం సొల్తానీకి బుధవారమే ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో కూడా ఇరాన్ అసమ్మతిని అణచివేయడానికి ఈ ఉరిశిక్షల్ని ఒక సాధనంగా వాడుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మహా ఉద్యమంలో అమలు కాబోతున్న ఫస్ట్ ఎగ్జిక్యూషన్ సొల్తానీదే కావడం గమనార్హం. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, సొల్తానీని అరెస్టు చేసినప్పటి నుంచి అతనికి కనీసం ఒక న్యాయవాదిని సంప్రదించే హక్కు కూడా ఇవ్వలేదు. తన వాదనను వినిపించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండానే అతనికి మరణశిక్ష ఖరారు చేశారు. తన కొడుకు ఎక్కడున్నాడో తెలియక అతడి కుటుంబం నరకం చూసింది. జనవరి 11న సొల్తానీకి మరణశిక్ష విధిస్తున్నట్లు కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చి చివరిసారిగా కేవలం 10 నిమిషాలు మాత్రమే కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు విధించడం ద్వారా ఉద్యమకారుల్లో టెర్రర్ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఎవరైనా నోరెత్తితే ఉరి తప్పదని భయపెట్టడమే ఈ డర్టీ ప్లాన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కానీ ఉరి శిక్షలు ఇరాన్ ప్రజల ఆగ్రహాన్ని చల్లారుస్తాయా, లేక ఈ మంటలు మరింత పెరిగి ఇరాన్ పాలకుల సిస్టంకే ఎండ్ కార్డ్ వేస్తాయా? ఈ డెడ్లీ క్రైసిస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.